ఏదైనా కంటెంట్ ఉంటేనే కానీ ఫుల్ వీడియో చేయలేను, ఎందుకంటే కంటెంట్ చెప్పాలని అనుకుంటాను. అయితే ఇక్కడ కంటెంట్ చెప్పడానికన్నా ముఖ్యంగా మన దేశ భవిష్యత్తు గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. చాలా టీవీ ఛానల్స్ అంటే శాటిలైట్ మీడియాని నమ్మడం మానేశారు జనం. అలాగే శాటిలైట్కి సబ్ ఛానల్స్గా యూట్యూబ్లో చాలా సబ్ ఛానల్స్ వచ్చేసినాయి. అవి శాటిలైట్కి ఇంచుమించుగా కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే శాటిలైట్ ఓనర్స్ ఈ టీవీ ఛానల్స్ పెట్టారు. అందులో మీకు తెలిసిన చాలా ఛానల్స్ ఉన్నాయి తెలుగులో కూడా. అయితే ఈ తెలుగులో ఈ శాటిలైట్ ఛానల్స్కి సబ్ ఛానల్స్ అనే ఈ ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే ఈ యుద్ధ వాతావరణం, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధ వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఏ రేంజ్లో చూపిస్తున్నాయంటే ఇక రాబోయే రోజుల్లో కరువు తాండవేస్తుంది. ఓకే, ప్రపంచ దేశాలన్నీ కూడా వరల్డ్ వార్ గేట్ ముందు నించున్నాయి. ఓకే, గ్యాస్ కష్టాలు వచ్చేస్తాయి, పెట్రోల్ కష్టాలు వచ్చేస్తాయి. ఇంక ఏ రేంజ్కి వెళ్ళిపోతా ఉంటే మనం కరువు కాటకాల్లో కొట్టుకుంటాము. రేపు పొద్దున ఇంక మనకు తిండి ఉండదు. ఈ రోజే మీరు ఫుడ్ కొనేసుకోండి, ఈ రోజే మీరు గ్యాస్ కొనేసుకోండి అని చెప్పి బలవంతంగా కొనిపించేస్తున్నారా, లేకపోతే ఆ గ్యాస్ కంపెనీలకి మీరు యాడ్ ఏజెన్సీగా మారుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక వ్యక్తిని ప్యానిక్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఒక వ్యక్తిని ప్యానిక్ నుంచి కాపాడడం ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు గవర్నమెంట్ చెప్తున్నా కూడా జనం ప్యానిక్ అవుతున్నారండి మీ దిక్కుమాల ఛానల్స్ వల్ల. ఈరోజు సోషల్ మీడియా అంతా ప్రొడక్ట్ చేసి చూపిస్తున్నా కూడా ఈ పనికిమాల ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని చెప్పి తీసుకుంటున్నా పర్వాలేదు అనిపించే ఒక కోపం నాకు వస్తూ ఉంటుంది. లేకపోతే నిన్న మొన్న ఒక గరికపాటి గురించి ఒక డిబేట్లు పెట్టేసి కొట్టేస్తున్నారు. ఓకే, ఇలాంటివే ఏంటంటే వాళ్ళ టీఆర్పీ రేటింగు, వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి, దానికి ఏదైనా చేసేస్తారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ని కూడా బయటికి తీసుకొచ్చి అంత వరస్ట్గా తయారైన ఛానల్స్. ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు అంటున్నానంటే వరల్డ్ వార్ రెడీగా ఉంది, ఆల్మోస్ట్ ఇంకా సిద్ధం చేసేసుకున్నారు అందరూ కూడా మిసైల్స్ అంటే ఒక టీవీ ఛానల్లో కథనం. అసలు వరల్డ్ వార్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చిందో ఫస్ట్ కొంచెం జ్ఞానం పెట్టి తెలుసుకుంటే బాగుంటుంది. అసలు వరల్డ్ వార్ రావాలి అంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధానికి సంబంధం ఏంటి? ఇది ఒక అమెరికా దాని యొక్క ప్రాబ్లంని ప్రొడక్ట్ చేసుకోవడానికి ఇరాన్ మీద చేస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే అమెరికాకి ఒక $7 బిలియన్ అప్పు ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్స్ని అది కంట్రోల్ తెచ్చుకుంటే ఆ అప్పు తీర్చుకోవాలని అది ఇండైరెక్ట్గా ప్లాన్ వేసుకుంది. అలా వెనుజులాని తీసుకుంది, ఇలాగ చిన్న చిన్న కంట్రీలన్నీ లాగేసింది. అలాగే ఈరోజు ఇరాన్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ వేసుకుంది. దానికి ఇజ్రాయెల్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రపంచ దేశాలకు తెలియకుండా ఉన్నాయా? ఇది వరకంటే 1940స్లోని వీటిలోనూ అంత నాలెడ్జ్లు పీపుల్స్గా లేకుండా ప్రైమ్ మినిస్టర్లో వీళ్ళు ఉండేవారు కాబట్టి ఆ విధానాలు అలా జరిగి. అయితే ఇప్పుడు ప్రతి సామాన్యుడి చేతిలో మొబైల్ ఉంది, దాంట్లో ఒక క్లారిటీ ఉంది. ఈడేమన్నా ఇప్పుడు మన ఇండియన్ పిఎంఏ ఒక రాంగ్ వర్డ్ మాట్లాడితే వాడిని విమర్శించే అంత కెపాసిటీ లేకపోతే అంత డెమోక్రటిక్ మనకున్నాయి. ఇది దాటి ముందుకు వెళ్ళదు కదా. ఇది వరల్డ్ వార్ రావడానికి ఎలా క్రియేట్ అవుతుంది? ఇది తెలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బుర్రలకి కొంచెం పదునెట్టి చెయ్యండి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు అమెరికాకి సపోర్ట్ ఇవ్వట్లేదు, అలాగే ఇరాన్కి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తానని చెప్తున్న రష్యా కానీ చైనా కానీ అక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవట్లేదు. పోనీ గన్లు ఇస్తారో లేకపోతే బాంబులు ఇస్తారో పక్కన పెట్టేసింది. ఆ యుద్ధ వాతావరణంలో ఎక్కడా కూడా ఎవడు ఇంకొకరు ఇబ్బంది పడకుండా ఆల్రెడీ ఆయిల్స్ అమ్మి ప్రక్రియ చేసుకుంటున్నారు. ఈరోజు ఆల్మోస్ట్ జలసంది మూసేయచ్చేమో, లేకపోతే ఇంకో ట్రావెల్ చేసుకుని వస్తాయి కదా నౌకలు. ఓ నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. ఆ మధ్యలో జరిగే ఆర్థిక మాంద్యం అయితే జరుగుద్ది. ఈ ఆర్థిక మాంద్యం చూపించి మీరు ఏదో వరల్డ్ వారు నిజంగా ఎంత పూలిష్గా ఉందంటే యూట్యూబ్ కంటెంట్ చేసి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇంక మరీ దారుణంగా నేను ఇలా థాట్ ఆలోచించాను, వరల్డ్ వార్ వచ్చేసింది, అది ఈ పక్కకి జరిగింది, ఇది పక్క. ఏంటిది అసలనే ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు తెలుసా మీరు? ఓకే, ఒక్క కంట్రీ కూడా ఈరోజు అమెరికాకి సపోర్ట్ ఇవ్వట్లా, ఒక్క కంట్రీ కూడా ఇరాన్ వ్యతిరేకించట్లా. అంటే అక్కడ అసలు ఎవడొక వాడు తన ఎకనామికల్ కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా భయంకరమైన న్యూస్ ఏంటంటే హార్మోజ్ జలసంధి అనేది ఏదైతే ఉందో దాన్ని మూసేయడానికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఈరోజు నేను అనౌన్స్ చేసింది, నేను మా అమెరికా కొట్టుకుంటాంలే కానీ కనవల వ్యాపారం చేసుకుంటారా బాబు, రేపొద్దు నేను సంకనాకపోతే, నేను యుద్ధంలో సంకనాకపోతే ఈ దేశాలన్నీ కూడా నన్ను ఆదుకుంటాయనేసి వాడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఏదో కొంచెం కోపంలో అందరి మీద బాంబులు వేసాను,
ఇప్పుడైతే మాత్రం నేను వదిలేస్తున్నాను, మీరందరూ కూడా వచ్చి మీకు సంబంధించిన ఆయిల్స్ గ్యాస్ పట్టుకెళ్ళండి అనేసి నేను సంచలన ప్రకటన చేశాడు. ఆ నౌకలు రేపొద్దున బయలుదేరితే ఒక 4 రోజుల్లో ఇండియా చేరతాయి, చైనా చేరతాయి, ఇంకొక బర్మా లాంటి కంట్రీలు చేరతాయి. ఇది కామన్ సెన్స్, ఇది కొంచెం బుర్ర, ఇది వాడకుండా నిజంగా టీవీ ఛానల్స్ ఉన్నాయి చూసారా, అది మరీ ఇంత దరిద్రం టీవీ ఛానల్స్ పాపం మా జనం. ఎందుకంటే మా జనంలో డిగ్రీ చదువుకున్నా కూడా నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే మా సిలబస్ అంత దిక్కుమాల పరిస్థితిలో ఉంటుంది. ఓకే, ఆ సిలబస్ మారాలి అనేసి ఎవడో కూడా ఫైట్ చేయడు. ఇదిగో ఇలాంటి ఫైట్లే ఎక్కువ చేస్తారు, దీని మీద ప్యానిక్ అయిపోయి జనం ఇదిగో ఇలాంటి పనులు చేస్తారు. ఒక ప్యానిక్ అయిపోయి ఒక హెచ్పి గ్యాస్ బండ 3 సార్లు బుక్ చేస్తే హెచ్పి వాడికి లాభం, లేకపోతే ఓ ఇండియన్ గ్యాస్ వాడికి లాభం, ఒక భారత గ్యాస్ వాడికి లాభం. వాడు ప్రొడక్ట్ పెరుగుతుంది, వాడు షార్టేజ్ వచ్చినా కూడా 4 నెలలు తీసుకొచ్చనే అమ్ముకుంటాడు. ఇది ఎంత ఫూలిష్ అంటే అంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు, అది మీరు చెప్పింది. అండ్ ఇంకొక పెద్ద విషయం చెప్తానండి, అదేంటంటే ఇండియా మీద పాకిస్తాన్ అటాక్ చేయబోతుంది, లేకపోతే ఇండియాని వాళ్ళు తీసుకొస్తే ఇండియా మీదే పెద్ద అటాక్ జరుగుద్ది. అసలు మీకు భయంకరమైన నిజం చెప్పనా, ఇండియాని కాపాడే ప్రొడక్ట్ దేశాల్లో ఫస్ట్ ఉండే దేశాలు ఏంటో తెలుసా? అమెరికా, రష్యా, చైనా. ఈ 3 కలిపి ఇండియన్ చుట్టూ కాపాడేస్తాయి. మీకు ఈ విషయం తెలుసా? ఇది కూడా మీకు బుర్ర పనిచేయదు, ఇది కూడా మీకు తెలియదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక అమెరికా మన ఇండియాలో 150 కోట్ల మంది జనాభా దగ్గర అది బిజినెస్ చేస్తుంది. ఒక ఐఫోన్ సెల్ ఫోన్స్ అమ్ముకుంటున్న దాదాపు ఇక్కడ 50 కోట్ల మంది ఐఫోన్ సెల్ ఫోన్స్ కొంటున్నారు. అది 1 2 16 14 Pro ఇవన్నీ పక్కన పెట్టేసాను, కొంటున్నారు. అలాగే ఓ చైనా ప్రొడక్ట్ ఇండియాలోనే ఎక్కువ అవుతుంది. ఒక 10 దేశాలతో చేసే వ్యాపారం ఒక ఇండియాతోనే చేసి అంత సమర్థమైన ఇండియాలో జనం అంత రేంజ్లో కొంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాపాడుకోవాల్సిన దేశం ఇది. ఒక రష్యా ఎక్కువ ఆయిల్ కంటెంట్ని వాడు హైడ్రోజన్ విద్యుత్ కేంద్రాలని ఇండియాలోనే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఇక్కడ తక్కువ అదే జనాభా యొక్క శాలరీస్ తక్కువ ఇచ్చి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకెళ్ళచ్చు వాడు. మళ్ళీ నాలెడ్జ్డ్ పీపుల్స్ ఇక్కడ ఏంటి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈజీగా వాడికి ఈ దక్షిణాఫ్రికాలో దొరకని ఆఫీసర్స్ ఇక్కడ దొరుకుతారు. వేరే కంట్రీల్లో ఎక్కువ రేటుకి దొరికే ఆఫీసర్స్ ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతారు. ఇంత స్ట్రాటజీలో ఇండియాని ఎవడ కొడతాడండి? పాకిస్తానోడు అణుబాంబులు వేసేస్తాడా? పాకిస్తానోడు అణుబాంబులు వేద్దాం అనుకున్నా కూడా పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చే అమెరికా ఒకవైపు, చైనా ఒకవైపు ముందు ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇది కూడా తెలియకుండా మీరు ఛానల్స్ నడుపుతున్నారు చూడు, ఇది కూడా తెలియకుండా మీరు అనాలిసిస్ చేసి జనాలు ప్యానిక్ చేస్తున్నారు చూడు. ఇది మీకు చేతులెత్తి దండం పెట్టాలి. మిమ్మల్ని కొంచెం ఆవేశపూర్తిగా తిట్టుండొచ్చు, తిట్టడం నా మోటివ్ కాదు. బట్ మీకు అందరికీ విషయం తెలియాలి, అసలు ఇండియాకి మాత్రం రాబోయే ఇంకో 50 ఏళ్ళ వరకు ఎటువంటి వరల్డ్ వార్కి అయినా సరే ఇండియాకి అయితే మాత్రం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రాబోయే 50 ఏళ్ళు కాదు, ఈ వరల్డ్ వార్ అనేది చెప్తున్న ఈ దిక్కుమాల వార్ ఏదైతే ఉందో ఈ వార్కి ఇండియాకి అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. రాబోయే 10 డేస్లో అన్నీ సర్దుకుంటాయి. ఏ విధంగా చూసినా అన్నీ సర్దుకుంటాయి. 21 రోజు 22 రోజు యుద్ధంలో అటు ఇరాన్ సతికిలు పడిపోయింది, ఇటు అమెరికా సతికిలు పడిపోయి అమెరికా చాలా వరకు లూజ్ ఇచ్చేసింది. వ్యాపారాలు చేసుకోండి, ఇరాన్తో మీరు వ్యాపారాలు చేసుకోండి, రష్యాతో వ్యాపారాలు చేసుకోండి అంటూ నోరు మూసుకుని చెప్తున్నాడు ట్రంప్. ఇరాన్ ఏమంటుంది, మేము ఆల్రెడీ చిదిగిపోతున్నాము, రేపొద్దున మాకు ఈ ఇండియాతో గొడవ ఎందుకు, లేకపోతే చైనాతో గొడవ ఎందుకు, లేకపోతే దుబాయ్తో గొడవ ఎందుకు, రేపొద్దున వాళ్ళే కదా మాకు రూపాయి డబ్బులు ఇచ్చి అప్పిచ్చి హాస్పిటలైజేషన్ చేయించాలి, మాకు ఇల్లు స్కూళ్ళు కట్టించాలి, పక్క దేశాలే కదా మాకు సపోర్ట్ ఇవ్వాలి, ఇరుగు పొరుగు ఉండాలి కదా అనేసి వాళ్ళు కూడా కనీసం బాంబులు వేయడానికి కూడా సిద్ధంగా లేరు. అలాగే ఈరోజు సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, దుబాయ్ కానీ ఒక్కళ్ళు కూడా ఇరాన్ మీద తిరగేసి బాంబు వేయలేదంటే అర్థం చేసుకోండి, వాళ్ళ స్ట్రాటజీ అది కాదు. ఇలా యొక్క బుర్ర తక్కువ ఆలోచనతో యూట్యూబర్స్ చెప్పే మీ మాటలు మాత్రం నమ్మకండి. ఇది ఈ వీడియో యొక్క ఫుల్ కంటెంట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో లైక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను.